నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదం ఒకవైపు అయితే, ఇంకోవైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, అదేవిధంగా ఉద్యోగుల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఓవరాల్ గా ఈ మాటలు ఎట్లా చూస్తారు సార్? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, విశాఖ ఉక్కు యాజమాన్యము వీళ్ళు ముగ్గురు కలిసి ప్రైవేటైజేషన్ కు లేదా దాన్ని మూసేసేదానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది స్లో పాయిజనింగ్ గా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కేంద్ర పాలసీ కానీ, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు కానీ, యాజమాన్యం సర్క్యులర్ కానీ, ఇవన్నీ ఆ కోణంలోనే ఉన్నాయి. చూస్తే చంద్రబాబు గారు ఏమంటున్నారు? ఉద్యోగులు పని చేయడం లేదు, తెల్ల ఏనుగులా మారారు, పని చేయకుండా జీతాలు ఇవ్వమంటారా? మేము ఆల్రెడీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చాము, దాంతో బాగుపడాలి కదా, ఎన్నాళ్ళని చేస్తాము అనే యాంగిల్లో ఆయన. యాజమాన్యం ఏమంటుంది? సర్క్యులర్ ఇచ్చింది, ఉత్పత్తి లక్ష్యాల ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తాము, ఉత్పత్తి లక్ష్యాలకు ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తాము అంటే ఆ విధంగా కనీసం ముడిపెట్టారు. కార్మికులు ఏమంటున్నారు? రా మెటీరియల్ యాజమాన్యం సప్లై చేయకుండా ఉత్పత్తి లక్ష్యాలను ఏ విధంగా సాధిస్తాము? సాంకేతిక సమస్యలు తరచూ సంభవిస్తున్నాయి కాబట్టి స్పేర్ పార్ట్స్ సప్లై చేయడం లేదు, రా మెటీరియల్ సప్లై చేయడం లేదు, రైల్వే వ్యాగన్స్ వచ్చేసి ఇవ్వడం లేదు. తర్వాత కార్మికులను 30,000 మంది నుండి 18,000 మందికి తగ్గించారు. కాబట్టి ఏ విధంగా వచ్చేసి మీరు ఉత్పత్తికి జీతానికి ముడిపెడతారు, మీరు మీ తప్పులు పెట్టుకొని అని కార్మికులు అంటున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది సాకు మాత్రమే. ఇది చంద్రబాబు గారి వ్యాఖ్యలు కానీ, ఈ యొక్క యాజమాన్యం సర్క్యులర్ కానీ మూసివేసడానికి ముందుగా కుక్కను చంపాలనుకున్నట్టు పిచ్చి కుక్క అన్నట్టుగా ముద్ర వేసి ఏ విధంగా చంపుతారో ఆ విధంగా ఒక సాకు ఇది. కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతకును, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యము సాకులు వెతకును సుమతి అన్నట్లు దాన్ని మూసేసేదానికి ఒక సాకు. మేము చూడు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చాము, మేము ఎంతని ఇవ్వగలము, ఎంతని ఆదుకోగలము అనే నెపం వచ్చి వేసేదానికి. తర్వాత పక్కనే అనకాపల్లిలో ప్రైవేట్ది విశాఖ ఇది మిట్టల్ది, వాళ్ళకి ఎంకరేజ్మెంట్, వాళ్ళకు సొంత గనులు ఇస్తారని రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏం కావాల్సినా ఆగ మేఘాల మీద ఇస్తారు. ఇక్కడ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరు, షెయిల్లో విలీనము చేయరు, కార్మికులు సంఖ్య తగ్గించేస్తారు, విఆర్ఎస్ ఇస్తారు, రైల్వే వ్యాగన్స్ ఇవ్వరు, ముడి పదార్థం ఇవ్వరు, స్పేర్ పార్ట్స్ ఇవ్వరు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వరు. కాబట్టి దీన్ని పరోక్షంగా వచ్చేసి దీన్ని బలహీనపరిచి నిర్వీర్యం చేసి ప్రభుత్వ రంగంలో ఉన్నదాన్ని నిర్వీర్యం చేయడము, పక్కనే అనకాపల్లిలో ఉండే రాబోయే ప్రైవేటైజేషన్ దానికి ప్రోత్సాహం ఇవ్వడము, ఇది మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనికి ఇంకా పోరాటమే సరైన అంతే. అంటే ఈ 17 నెలల్లో దాదాపుగా 15,000 కోట్ల సాయం చేశామన్నట్టు మాట్లాడుతున్నారు కదా సార్? ఇప్పుడు ఆ సాయం వచ్చేసి దేనికి చేశారు? బుక్ అడ్జస్ట్మెంట్ చేశారా? నిజంగా వచ్చేసి ఆ యొక్క యంత్రాలు కొనుక్కుండడానికి, దాన్ని ఆధునీకరించడానికి చేశారా అనేది దట్ ఈజ్ ముఖ్యం కదా. మరి ఆ ప్రకారంగా బాధ్యత వచ్చేసి కార్మికుల మీద ఎంత ఉందో యాజమాన్యం మీద ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం మీ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా. మీరు కూడా వచ్చేసి దాన్ని అంత డబ్బు ఇచ్చిన తర్వాత మీ బాధ్యత కూడా ఉంది కదా. మీరు వచ్చేసి డబ్బులు ఇచ్చిన చాలని చెప్పేసి వదిలిపెడతారా? కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనసులో ఏదో పెట్టుకొని, ప్రైవేటైజేషన్ దృష్టిలో పెట్టుకొని, మేము ఇంత ఇచ్చినా గానీ చూడు అంటే మా మీద తప్పు లేదు, వాళ్ళు చేసుకోలేకపోయారు అని నెపం వాళ్ళ మీద వేసేదానికి ఈ ప్రయత్నము. రెండవది, రేపు ప్రైవేట్ పరం అయిన తర్వాత అంతంతా కొనుక్కున్న వాళ్ళకు ఈ యొక్క ఇచ్చిన డబ్బు కూడా అది వాళ్ళకు ఉపయోగపడేదే. ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత మళ్ళా ఆ కొనుక్కునే వాళ్ళకి అంతో ఎంతో ఉపయోగపడేది ఇప్పుడు పెట్టిన ఖర్చు కూడా. కాబట్టి దీన్ని కాపాడే దానికోసము డబ్బు ఇచ్చినట్టు కనిపించలే. వచ్చే వాళ్ళకు ప్రైవేటైజేషన్ తర్వాత కొనుక్కునే వాళ్ళకి అంతో ఎంతో మేలు చేసే దానికోసము చేసినట్టుగానే కనపడతాం. అంటే దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వనంత చేయూత కూడా ఇచ్చాము అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సీఎం గారు. ఇవి ఇవ్వాలి కదా. మరి క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి,
క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, సెయిల్లో విలీనం చేయండి. మిగతా నేను చెప్పినా కదా, ఒకటి మీరు వచ్చేసి క్యాపిటల్ మైన్స్ ఇవ్వలేదు, మీరు 12,000 ఇచ్చినామని చెప్తున్నారు, అంతవరకు వాస్తవమే, అది కూడా బుక్ అడ్జస్ట్మెంటే. మిగతాది వచ్చేసి సెయిల్లో ఎందుకు విలీనం చేయలేదు, సొంత గనులు క్యాపిటల్ మైన్స్ ఎందుకు ఇవ్వడం లేదు, రైల్వే వ్యాగన్స్ ఎందుకు ఇవ్వడం లేదు, రా మెటీరియల్ వచ్చేసి ఇనుము అవైలబిలిటీ లేక నెలకు వారం రోజులు మూసేస్తున్నారు, రా మెటీరియల్ సప్లై లేక. తర్వాత స్పేర్ పార్ట్స్ సప్లై చేయడం లేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు. తర్వాత మా కార్మికుల సంఖ్య 30,000 నుండి 18,000కు కుదించారు. ఇప్పటికే ఆల్రెడీ 32 విభాగాలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకున్నారు. 32 విభాగాలు, ఉక్కు కర్మాగారం నుంచి యాన్సిలరీస్ అన్ని 32 విభాగాలను ప్రైవేట్ పరం చేయాలని ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు. కాబట్టి ఇది ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఎలిబి కోసం మేము డబ్బిచ్చాము, డబ్బిచ్చినా కానీ అది ఫుల్ఫెడ్జ్గా రాలేకపోతుంది, ఎన్నాళ్ళ నష్టాలు భరిస్తాము అనే ఒక ఎలిబి కోసం అంతా ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతాం. అంటే మిట్టల్ స్టీల్ కోసము ప్రధానిపై ఒత్తిడి చేసి ముడిను సరఫరా చేయిస్తున్నాను అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా మనము నిజంగా మిట్టల్ ప్రైవేట్ కంపెనీ, మిట్టల్ వచ్చేసి అక్కడనే విశాఖపట్నం అనే ఎందుకు వేరే చోట వచ్చేసి పెట్టమని చెప్పొచ్చు కదా. నిజంగా దీన్ని వచ్చేసి ఇంప్రూవ్ చేయాలనుకుంటే పక్కనే అనకాపల్లిలోనే మిట్టలు ఎందుకు పెట్టమని చెప్పాలా, ఇంకో చోట పెట్టమని చెప్పొచ్చు కదా. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, కావాలంటున్నారు. మరి మిట్టలు వచ్చేసి అంత పెద్ద కంపెనీ పెట్టేతను ఆ పక్కనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే పెట్టాల్సిన అవసరం ఏముంది, వీళ్ళు అడగాల్సిన అవసరం ఉంది అక్కడనే. కాబట్టి ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్రైవేట్ రంగంలో ఉండదని మూసేయాలి, ప్రైవేట్ రంగంలో ఎంకరేజ్ చేయాలని నిర్ణయానికి వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు ఆ చేత్తోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కు కూడా సొంత మైన్స్ ఇప్పిస్తే లాభాలు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు నష్టానికి ప్రధాన కారణం ఏంటంటే విశాఖకు మైన్స్ లేకపోవడమే కదా సార్. సొంత మైన్స్ లేకపోవడము, లేదా ఆల్రెడీ లేదు సొంత మైన్స్ ఇవ్వకుంటే సెయిల్లో విలీనం చేయని అడుగుతున్నారు. సెయిల్ వల్ల మీదే కదా. కాబట్టి సెయిల్లో విలీనం చేయడం లేదు, క్యాపిటల్ మైన్స్ ఇవ్వడం లేదు. తర్వాత దానికి కావాల్సినటువంటి వర్కింగ్ క్యాపిటల్ కానీ, రా మెటీరియల్ కానీ, వ్యాగన్స్ కూడా సక్రమంగా సప్లై చేయడం లేదు. కాబట్టి దాన్ని ఏదో విధంగా వచ్చేసి నిర్వీర్యం చేసేదానికి మేము సహాయం చేసినా కానీ అది పుంజుకోలేకపోయింది అని దాని నిర్వీర్యము ఒక చేత్తో ఇది వచ్చేసి గట్టిగా పట్టుకొని ఆతోంతో కొట్టించినట్టుంది. దీన్ని ముందుకు పోనీయకుండా చేసి మళ్ళా పోనిచ్చినట్టే రక్షించడానికి ప్రయత్నం చేసినట్టు చేసి పట్టుకొని కొట్టించినట్టుంది ప్రైవేట్ వాళ్ళతో. ఇప్పుడు దేశంలో అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంత ఇనుప ఖనిజాలు ఉన్నాయి, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రం అవసరమైన ఇనుప ఖనిజం లేదు. ఇదే అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం గా ఉన్నప్పుడు మోడీ గారికి కూడా లేఖ రాశారు. ఇప్పుడు ఇనుప ఖనిజం కావాలంటే దాదాపుగా 3,472 కోట్లకు పైగా భారం పడుతుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందంటారా? లేదు, వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చిండొచ్చు కదా. వాళ్ళు వచ్చేసి ఏదో విధంగా దాన్ని ప్రైవేట్ పరం చేయాలి, మూసేయాలనే యాంగిల్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇవ్వాలనుకుంటే క్యాపిటల్ మైన్స్ ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చిండే వాళ్ళకు ఇవ్వడం ఇష్టం లేదు. దాన్ని మూసేయడమే వాళ్ళ ఉద్దేశం, మూసేయడమా ప్రైవేట్ చేయడమా. కానీ తులసిరెడ్డి గారు కేంద్రంలో ముఖ్యంగా టీడీపీ జనసేన ఎంపీల మీదనే ఆధారపడ్డ ప్రభుత్వమే కదా అన్నట్టు కూడా ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. కానీ స్టీల్ ప్లాంట్ కోసం సొంత మైన్స్ ని ఎందుకు అడగట్లేదంటే ఏం చెప్తారు సార్? అంత మోడీ గారిని డిమాండ్ చేసేటంత పరిస్థితుల్లో వీళ్ళు లేరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన కానీ వీళ్ళ మీద ఆధారపడింది వాస్తవమే. కానీ వీళ్ళ యొక్క ఇబ్బందులు వీళ్ళకున్న వీళ్ళ కేసులు ఇవన్నీ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా పోతే వీళ్ళ గవర్నమెంట్ ఒక వారం రోజుల్లో పడిపోతుంది. ఎంపీల సంఖ్య కాదు, ఓవరాల్ గా ఆర్థిక పరిస్థితి కానీ వీళ్ళ కేసులు కానీ. కాబట్టి ఆ భయంతో మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు. సంఖ్యాపరంగా ఉన్నప్పటికీ వాళ్ళు మానసికంగా, నైతికంగా ఆ స్థాయిలో లేరు. ఇప్పుడు ఇటలీ నుంచి మెక్సికో వరకు, సింగపూర్ నుండి న్యూజిలాండ్ వరకు దాదాపుగా అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా నేను తీసుకొచ్చిన చెప్పిన సీఎం గారు ఇప్పుడు సొంత ఖనిజాలు ఎందుకు తీసుకురావట్లే అంటే ఏం చెప్తారు సార్? కరెక్టే కదా. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకోకుండా నిజమే, దానికి అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తానట్టు ఉంది. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తా అంట. నువ్వు ఉన్న ఫ్యాక్టరీనే ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో వచ్చింది. ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీక.
అయినటువంటి దాన్ని ప్రతిష్టాత్మక దాన్ని విశాఖలో ఉన్న దాన్ని కాపాడుకోలేకపోయి ఇంకా విదేశాల నుంచి మా ఊరికి రండి, మా విశాఖకు రండి, మా రాష్ట్రానికి రండి అని ఇవన్నీ వచ్చేవాడు ఆలోచిస్తాడు కదా, దీన్ని కాపాడుకోలేను రేపు మన పరిస్థితి ఏమని చెప్పేసి. కాబట్టి దానికి మీరు చెప్పిన దానికి ఆన్సర్ లేదు గవర్నమెంట్ దగ్గర. టీడీపీ కూటమి ఏమంటుందంటే వైసీపీ హయాంలోనే పూర్తిగా నిర్వీర్యం చేశారు, మేము వచ్చిన తర్వాతనే గాడిన పెడుతున్నామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా వైసీపీ హయాంలో కూటమి అంటే స్టీల్ ప్లాంట్ ని దిగజార్చారా వైసీపీ అప్పుడు ఉన్నప్పుడు? అంటే ఇది క్రమానుగతంగా కొంత వీకెండ్ అండి, ఒక రోజుతో అయింది కాదు. ఇది క్రమానుగతంగా వచ్చేసి ఇవన్నీ క్యాపిటల్ మైన్స్ లేకపోవడము, సెల్లు విలీనం చేసుకోలేకపోవడము, రా మెటీరియల్ లేకపోవడము. కాబట్టి క్రమానుగతంగా అనేక తర్వాత వచ్చేసి కోవిడ్ పీరియడ్ కొంత కాబట్టి ఏదో ఒక రోజులోనో ఒక సంవత్సరమో ఒకరి పీరియడ్ కాదు, క్రమానుగతంగా వీక్ అవుతా వచ్చింది. దాన్ని గవర్నమెంట్ ఇది మెయిన్ గా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోవడమే. అది జగన్ ప్రభుత్వమైనా చంద్రబాబు ప్రభుత్వమైనా చేసేది కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం సంస్థ కాబట్టి వాళ్ళ మీద చేయాల్సింది ఒత్తిడి చెప్పి అప్పుడు కానీ ఇప్పుడు కానీ. కాబట్టి అప్పుడు ఆయన ఆ పరిస్థితిలో లేడు, ఈయన ఈ పరిస్థితుల్లో లేడు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెజర్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు, చంద్రబాబు నాయుడు లేడు. వాళ్ళకు అంత నైతిక బలం లేదు, వాళ్ళ యొక్క కేసుల వల్ల కానీ వాళ్ళ స్వార్థం వల్ల కానీ. కానీ తులసిరెడ్డి గారు, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధికారులపై పీడీ యాక్ట్ పెడితేనే అంతా సెట్ అవుతుంది అన్న వ్యాఖ్యలు మీరు ఎట్లా చూసారు సార్? అది బెదిరింపు ధోరణి. అది వచ్చేసి బెదిరించడం అనేది కరెక్ట్ కాదు. అది అప్రజాస్వామికము, బెదిరింపు, చాలా తీవ్రమైన విషయం అది. ఆ మాటలు వచ్చేసి అనకూడని మాటలు. ముఖ్యమంత్రి స్థాయిలో మంచిగా చెప్పొచ్చు, వచ్చేసి మేము కొంత సహాయం చేస్తున్నాము, మీరు జాగ్రత్తగా కొంత కష్టపడి పనిచేయండి అని ఆ యాంగిల్లో వచ్చేసి కర్తవ్య బోధ చేయొచ్చు. కానీ ఇది కర్తవ్య బోధ కాదు, బెదిరించడం అంతే. ఇంకా అది మేము ఎట్లా క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆ పతాక స్థాయిలో బెదిరింపదు. అంటే విష ప్రచారం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ మీద అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళే విష ప్రచారం చేసేది, ఆయనే చేస్తున్నారు. విష ప్రచారం వేరే వాళ్ళు చేయడం లేదు, ఆయనే వచ్చేసి మీరు పనులు చేయడం లేదు, తెల్ల ఏనుగులు అలా ఉన్నారు, పని చేయకుండా జీతం కానీ విష ప్రచారం ఎవరుగా చేసి ఆయనే చేస్తున్నారు, ముఖ్యమంత్రి చేస్తున్నాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.